దేశమంతా శ్రీరామనవమి వేడుకలు జరుగుతుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భీమభక్తునిపాలెంలో రామాలయం మాత్రం వెలవెలబోతోంది. దశాబ్దాల కాలంగా గ్రామస్తులు శ్రీరామనవమి వేడుకలకు దూరంగా ఉన్నారు. శ్రీరామనవమి రోజున కాకుండా విజయదశమి రోజున శ్రీరామనవమి వేడుకలు చేయడం ఇక్కడి ఆచారం. పూర్వీకుల ఆచారం నేటికి కొనసాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. నమస్కారం అండి. మా గ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరు అమలాపురం రూరల్ మండలంలో ఉన్నామండి. ఇక్కడ మా గ్రామం గురించి ఎందుకంటే ప్రత్యేకించి మాట్లాడవలసి వస్తుందంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయి. కానీ మా గుళ్ళో మాత్రం ఈరోజు చలివిడి పానకాలు ఇచ్చుకుని పూజలు మాత్రమే చేసుకుంటాం. ఎందుకంటే మేము విజయదశమి రోజున ఒక అద్భుతంగా ఈ ప్రపంచంలో చాలా చోట్ల జరిగేటటువంటి శ్రీరామ పట్టాభిషేకం రోజున మా స్వామివారికి శ్రీరామచంద్రమూర్తి వారికి కళ్యాణం చేస్తాం. అది మాకు సాంప్రదాయంగా ఎప్పటి నుంచో మా పూర్వీకుల దగ్గర నుంచి వస్తుంది. ఆ సాంప్రదాయాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి రోజుగా మేము భావిస్తామండి. ఆ శ్రీరామనవమి రోజున ప్రపంచం అంతా ఎలా చేసుకుంటారో, ఈ విజయదశమి రోజున మేము ప్రపంచంలో చాలా చోట్ల చేసే శ్రీరామ పట్టాభిషేకాన్ని కళ్యాణ మహోత్సవంగా మా స్వామివారికి చేసుకుంటున్నాం. ఈ ప్రత్యేకతను మేము చాలా సంతోషంగా మా గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా దీన్ని ఎలా అద్భుతంగా భావిస్తూ ఉంటామండి. నమస్కారం.